పిల్లలకి మనం ఒక సెక్యూర్ ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్ అండ్ గో టు యూ సీ. థ్యాంక్ యూ. ఎవరైనా లీడర్స్, లేడీ లీడర్స్కి సీట్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఇక్కడ మన దగ్గర లేడీస్ నిలబడి ఉన్నారు. సో ప్లీజ్ చైర్ ఇవ్వచ్చు మనము. ఎవరైతే లీడర్స్ ఉన్నారో యూ కెన్ స్టాండ్ అండ్ గివ్ చైర్స్. Okay, so let us start our ఇవాళ మనం నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి కలిసాము. అందరికీ ఐడియా ఉన్నది కదా, రైట్? నట్స్ అండ్ బోల్ట్స్ అంటే అర్థమైందా? టాపిక్ ఏమున్నది, టాపిక్ పేరేమున్నది అర్థమైందా మనకు? రైట్, నట్స్ అండ్ బోల్ట్స్ అంటే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, రైట్? అది మనకు తెలిస్తే నట్స్ అండ్ బోల్ట్స్ అంటే ఏదైనా పట్టుకోవడానికి ఇప్పుడు ఇది ఫిట్ అయిందంటే నట్స్ అండ్ బోల్ట్స్ కావాలి మనకు. సో మన బిజినెస్లో కూడా వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలో మనము డెడికేటెడ్లీ వర్క్ చేస్తున్నాము. సో ఆ బిజినెస్లో మనం చాలా స్ట్రాంగ్లీ హోల్డ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్లీ ముందుకు వెళ్ళాలి అంటే సమ్ నట్స్ అండ్ బోల్ట్స్ వీ హ్యావ్ టు నో. ఓకే, సో నా పేరు చరణ్ సింగ్. బేసికల్లీ నేను ఒక లెక్చరర్, ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, అండ్ లాస్ట్ 20 years నుంచి మేమిద్దరం టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాము. నేనున్నాను, ఆమె జాబ్లో ఉన్నది. సో ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ 4.5 years బ్యాక్ మేము ఎప్పుడైతే చూసాము, రైట్? సో ఒక క్వశ్చన్ నాకు వచ్చింది, డైరెక్ట్ సెల్లింగే ఎందుకు చేయాలి? నట్స్ అండ్ బోల్ట్స్లో ఫస్ట్ టాపిక్ అదే ఉన్నది, వై డైరెక్ట్ సెల్లింగ్. అసలు ఈ ఇండస్ట్రీ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? మనమందరము చాలా బిజీ ఉండే, నేను జాబ్లో బిజీ ఉన్నాను, ఆమె కూడా ప్రొఫెషన్లో బిజీ ఉంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక ప్రొఫెషన్ అనేది ఉన్నది. ప్రొఫెషన్ అంటే వేర్ వీఆర్ అర్నింగ్ సమ్ salary or income or remuneration, whatever it may be. ఏదో మనం సంపాదిస్తున్నాము, బిజీ ఉండే కదా, ఖాళీ కూర్చొని ఏం పని లేదు, ఊర్లో చెట్టు కింద ఉన్నామని ఇక్కడ వచ్చేసినాం, అట్లయితే లేదు కదా. సో వీఆర్ బిజీ, మనం చాలా బిజీ ఉండే. సో వై వీ హ్యావ్ టు సెలెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ? ఓకే, ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం కొత్త వాళ్ళతో ఎప్పుడైతే మాట్లాడతామో ఈ విషయం పైన చాలా స్ట్రాంగ్లీ మనము డిస్కస్ చేసేది ఉంటుంది. న్యూ పీపుల్తో ఈ విషయం పైన స్ట్రాంగ్లీ మనం డిస్కస్ చేసేది ఉంటుంది. సో మీరందరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? హలో, నేను టీచర్, లెక్చరర్ గాను, మీరు స్టూడెంట్ కాదు సార్. మీరు ఏం చెప్తే ఎస్ ఎస్ ఎస్, నేను ఏం చెప్తున్నా ఇంటరాక్టివ్ ఉండాలి. నేనేం అడుగుతున్నా కొంచెం నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. వై వీఆర్ హియర్, మనం ఎందుకున్నాం ఇక్కడ? చేంజ్ అవర్ లైఫ్. ఓకే, ఇంకా గుడ్ ఆపర్చునిటీ అంటే అర్థం కాలే, డ్రీమ్స్ గురించి. ఓకే, వెరీ గుడ్. కొంచెం మోర్ మనీ, 10 out of 10 మార్క్స్, రైట్? జరా ఆరామ్సే కొట్టండి. ఇప్పుడు ఇది స్టార్టింగ్, ఇది చెప్పట్లు ఇంత కొడితే అర్థం కాదు ఎవరికి. ఓకే, సో జరా జోర్సే కొట్టాలి. పెళ్ళి అయినప్పుడు ఆ బాధ ఎందుకు కొడతారు తెలుసా? మళ్ళీ ఆలోచించదు చేయాలా వద్దా అని. సో ఆ గడబడిలో పెళ్లి అయిపోతే కథ మీద మస్గయా బక్రా కడిగా అంటారు ఇండియన్. సో మనం కూడా చప్పట్లు కొట్టండి ఎందుకంటామంటే మళ్ళీ సెకండ్ థర్డ్ రావద్దు. సైన్ చేసేసినాము, విన్నింగ్ టీమ్ సెలెక్ట్ అయిపోయింది, రైట్? పని చేయాలి అంతే. ఓకే, జోక్స్ అపార్ట్. సో మనం డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నామంటే మోర్ మనీ, అంతే కదా? వేరే ఏదైనా ఎవరికైనా వేరే ఏదైనా కోరిక, గోల్ ఉన్నదా దీని తప్ప? ఏం లేదు కదా. సో నా తెలుగు ఓకే కదా, రైట్? ఇంకా చాలా బాగా ఉంటుంది, కానీ ప్రస్తుతం ఆమె ఎంత నేర్పించింది అంతే నేను చెప్తున్నాను. సో మనం డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే మనం బిజీ ఉండే,
బట్ ఆ బిజినెస్లో మనకు ఏం కావాలి అది దొరకలేదు. మనం ఏం అనుకున్నాము లైఫ్లో అది సాధించలేకపోతున్నాము. ఎంత బిజీ ఉంటే కూడా జాబ్లో మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు బిజీ ఉండొచ్చు, షాప్స్లో 6 నుంచి నైట్ 11 వరకు షాప్లో ఇరికిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ మనం ఏమనుకున్నామో అది సాధించలేకపోతున్నాము, అంతే కదా. అందు గురించి మనము డైరెక్ట్ సెల్లింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఈ విషయం మనం ఫస్ట్ క్లియర్ అయిపోవాలి. వై వీ నీడ్ దిస్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనకు ఎందుకు అంటే మనం ఏమైతే అనుకున్నామో అది సాధించలేకపోతున్నాము. క్లియర్ అయింది విషయం? హలో, క్లియర్ కదా? ఓకే, సో మనము టైప్స్ ఆఫ్ అర్నింగ్ సోర్సెస్ చూద్దాం ఇప్పుడు. టైప్స్ ఆఫ్ అర్నింగ్ సోర్సెస్ ఫస్ట్ ఏముంటుంది? ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? జాబ్. ఏం చేస్తున్నారు? జాబ్. సో జాబ్కి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఓకే, మంచి లక్షణాలు ఏముంటుంది అంటే ఇన్కమ్ ఉంటుంది. దాంట్లో ఏముంటుంది? ఇన్ అంటే కమ్ అంటే తక్కువ. ఏదైతే మనకు రావాలి అది ఎప్పుడైనా అది తక్కువనే ఉంటుంది. ఇన్కమ్ శాలరీ అనేది ఎప్పటికైనా తక్కువనే అనిపిస్తుంది కదా. ఆర్ చెయ్యి ఇంకా కావాలి అనిపిస్తుంది. సో జాబ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నది, కానీ దాంట్లో లిమిటేషన్ ఉన్నది. రైట్, టైం మన చేతుల్లో లేదు. టైం ఎవరు డిసైడ్ చేస్తారు? బాస్, అంతే కదా. రైట్, ఇన్కమ్ ఎవరు డిసైడ్ చేస్తారు? బాస్. ఓకే, కానీ కొన్ని మనకు ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి. టెన్షన్, స్ట్రెస్, ఆఫీస్ పాలిటిక్స్, పక్క కూర్చున్న వాళ్ళు ఏమో చెప్తారు మన గురించి. రైట్, బాస్ ఏదో చెప్తాడు. రైట్, కొలీగ్స్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ మనం భరించుకోవాల్సి ఉంటుంది. సో జాబ్లో ఇన్కమ్తో పాటు ఇవన్నీ పరేషాని ఉన్నది మనకు. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమున్నది? బిజినెస్ అనుకుందాము. రైట్, బిజినెస్ అంటే నార్మల్ బిజినెసెస్, ఆఫీస్ కావచ్చు, లేకపోతే కిరాణా స్టోర్స్ కావచ్చు. ఇక్కడ ఆ రోడ్ నుంచి లోపలికి వచ్చే వరకు లెఫ్ట్ రైట్ అవన్నీ ఏమున్నది? సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెసెస్ సోర్సెస్. ఓకే, బిజినెస్లో ఏముంటుంది? ఫస్ట్ ఏమున్నది? రిస్క్ ఉన్నది. ఎందుకు రిస్క్ ఉన్నది అంటే ఇన్వెస్ట్మెంట్ ఉంది. హలో, ఓకే, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, సో నేను బిజినెస్ చేస్తానా? చేయలేను. చాలా కోరిక ఉన్నది, బట్ ఐ కెనాట్ డూ ఇట్. సో బిజినెసెస్లో రిస్క్ ఉన్నది, ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పెట్టేసినాము, రిస్క్ తీసుకున్నాము. టైం మన చేతుల్లో ఉందా? టైం చేతుల్లో ఉండదు. రైట్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లాస్ట్ బంద్ చేసే టైంకి ఒక కస్టమర్ వచ్చింది అనుకో, ఏం చేయాలి మనం? వెళ్ళిపోవచ్చు. మేము వెళ్తున్నాము, లాక్ వేస్తున్నాము, రేపు రండి అని చెప్తారా? ఎవరు చెప్పారు? ఓకే, సో టైం చేతుల్లో లేదు అండ్ స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో ఏమేం డ్రాబ్యాక్స్ ఉన్నాయి అది మనం అర్థం చేసుకోవాలి. డ్రాబ్యాక్స్ అంటే ఏమేమి తక్కువ ఉన్నది, ఏమేం హిందీ में क्या बोलते ड्रॉबैक्स को, తెలుగులో क्या లోపాలు. రైట్, అర్థమైంది కదా మీకు? అర్థమైంది? ఓకే. థర్డ్ ఏమన్నది? ప్రొఫెషన్. డాక్టర్, రైట్, లాయర్, ఓకే, ఆర్కిటెక్ట్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు. సో ఫస్ట్ ప్రొఫెషనల్ కావాలంటే ఏం కావాలి మన దగ్గర? ఎడ్యుకేషన్, డిగ్రీ, స్టడీ డిగ్రీ కావాలి. సెకండ్ ఏం కావాలి? ఎక్స్పీరియన్స్ కావాలి. అందరూ ఇవాళ డాక్టర్ డిగ్రీ తీసుకున్నా రేపు పెద్ద హాస్పిటల్ షురూ చేస్తున్నా వస్తారా ఎవరైనా? హలో, ఎంత చదువుకుంటే కూడా ఒక సీనియర్ డాక్టర్ దగ్గర సార్ అని నిలబడాలి. అదే చెప్తాడు, ఇది రాయి అంటే రాయాలి. అడ్వకేట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవరైనా ఏ లెవెల్లో ఉంటే కూడా ఫస్ట్ నేర్చుకోవాలి. అంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్. రైట్, ప్రొఫెషనల్ డిగ్రీకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ఒక డాక్టర్ డిగ్రీ కావాలంటే మినిమం 1 crore ఖర్చు ఉన్నది ఇప్పుడు, తెలుసా? ఐడియా ఉంది? రైట్, సో మనం ఎక్స్పెండిచర్ ఉన్నది, డిగ్రీ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఇదంతా అయిన తర్వాత టైం ఎవరి చేతుల్లో ఉంటుంది? డాక్టర్ చేతుల్లో టైం ఉందా? రాత్రి 4 బజే ఫోన్ వచ్చింది అనుకోండి, సార్ పేషెంట్ అంటే రావాల్సింది. రైట్, సో టైం కంట్రోల్ లేదు, స్ట్రెస్ ఫుల్ ఉంటుంది. రిస్క్ 100% రిస్క్ ఉన్నది. డాక్టర్కి కరోనా వచ్చింది అనుకో,
సోషల్ డిస్టెన్సింగ్ షురూ. అంటే 15 days వరకు నో పేషెంట్ నో హాస్పిటల్. చాలా మంది డాక్టర్స్కి కరోనా వస్తే కూడా చెప్పట్లే వాళ్ళు, ఎందుకంటే డైలీ ఇన్కమ్ పోతుందని. హలో, ఓకే. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్లో ఇవన్నీ డ్రాబ్యాక్స్, లోపాలు ఉన్నాయి. వై డైరెక్ట్ సెల్లింగ్? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇవన్నీ లోపాలు ఏం లేవు. ఈజీ ఎంట్రీ, ఫస్ట్ పాయింట్ రాసుకోవాలి మనం. వై డైరెక్ట్ సెల్లింగ్ అంటే రైట్, ఈజీ ఎంట్రీ ఉన్నది. అంటే మీకు డిగ్రీ అవసరం లేదు, ఏం కావాలి, ఓన్లీ 18 years ఏజ్. సెకండ్, ఒక డ్రీమ్ కోరిక ఉండాలి. 18 years ఏజ్ ఉంటే కూడా చాలామంది ఉంటారు, కానీ డ్రీమ్ కోరిక లేకపోతే ఇక్కడ ఏం పనికిరారు. ఓకే, సో ఫస్ట్ ఈజీ ఎంట్రీ, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, నో రెస్ట్రిక్షన్. సెకండ్, నో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చెప్పినావా? వెస్టీజ్ జాయిన్ అవ్వాలంటే నువ్వు ఒక 50,000 పెట్టు, నువ్వు 2 లక్షలు పెట్టు, మీరు స్మార్ట్ కనిపిస్తున్నారు, ఒక 1 కోటి పెట్టండి, నేను చెప్పలే కదా. ఓకే, వ్యక్తిని బట్టి మారిపోతుంది ఇన్వెస్ట్మెంట్స్, కానీ ఇక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ లేదు. హలో, నో ఇన్వెస్ట్మెంట్. థర్డ్, ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఏముంటుంది? నో రిస్క్. వై డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది ఉన్నది మెయిన్ పాయింట్. రిస్క్ లేదు ఇక్కడ, అందు గురించి ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఫోర్త్, రిస్క్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఈజీ ఎంట్రీ ఉన్నది. ఓకే, వెరీ గుడ్ స్టూడెంట్. और क्या पॉइंट था? టైం, రైట్. ఇది ఫుల్ టైం చేసేది కాదు, మనం మన ప్రెసెంట్ జాబ్, ప్రొఫెషన్, బిజినెస్ చేసుకుంటూ చేయొచ్చు. అంటే టైం ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు ఏదైనా క్వశ్చన్ చెప్పండి, ఈ 4 pointsలోనే సమాధానం ఉంటుంది. నా దగ్గర డబ్బులు లేదు అంటే అందు గురించే డైరెక్ట్ సెల్లింగ్. నా దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం చదువుకోలేదు, అందు గురించే డైరెక్ట్ సెల్లింగ్. హలో, నా దగ్గర టైం లేదు అని ఎవరైనా చెప్తే నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత టైం ఉంటుంది, అది జమ చేస్తున్నావు బ్యాంకులో ఎక్కడైనా, టైం రాదు. అందు గురించే డైరెక్ట్ సెల్లింగ్. హలో, రైట్. నో రిస్క్, రైట్. మీరు ఏం పెట్టలేరు, రిస్క్ ఏం లేదు, అందు గురించే డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. నో బ్యాక్గ్రౌండ్ రిక్వైర్డ్. ఓకే, ఈజీ ఎంట్రీలో అది కూడా కావచ్చు. లేడీస్, జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీ బ్యాక్గ్రౌండ్ పర్సన్. అంటే నో ఎడ్యుకేషన్ బార్ అనుకోండి, నో క్వాలిఫికేషన్ ఆర్ ఎడ్యుకేషన్ రిక్వైర్డ్. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి వై మనం మాట్లాడుతున్నాము. వై వెస్టీజ్ భార్గవి చెప్పింది, మిగతా మీరు చూసుకోవాలి, మన ఆన్లైన్ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేను చెప్తున్నా. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ ఏమున్నది. వై డైరెక్ట్ సెల్లింగ్లో ఒక హిస్టరీ వైపు మనం చూస్తే మెయిన్ పాయింట్ ఏమున్నదంటే, మీరు డాక్టర్ ఉన్నారా, డాక్టర్స్ కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారు. మీరు ఇంజనీర్స్ ఉన్నారా, ఇంజనీర్స్ కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారు. మీరు హైలీ క్వాలిఫైడ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్లో ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారా, వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. లెక్చరర్స్ ఉన్నారా, వాళ్ళు కూడా ఉన్నారు. టీచర్స్ కూడా ఉన్నారు. హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బిజినెస్ పర్సన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఏమనుకుంటే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఫోటోగ్రాఫర్స్ అంటారా, ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు కూడా ఉన్నారు. క్యాబ్ డ్రైవర్స్ అంటారా, వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, అది అనొద్దు, అర్థం చేసుకోవాలి. ఓకే, గవర్నమెంట్ జాబ్ అంటే బేసికల్లీ జోక్ పాట. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే, ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా వీళ్ళకు ఎందుకు అనిపించింది డైరెక్ట్ సెల్లింగ్ చేయాలని. హలో, ఈ అన్ని ప్రొఫెషన్స్ చిన్నప్పటి నుంచి డ్రీమ్ తీసుకొని ఫాదర్ మదర్ స్కూల్ కాలేజెస్కి పంపించి
బాబు నువ్వు ఇది అయిపో ఇది సాధించు అని చెప్పిన తర్వాత అది మొత్తం సాధించుకున్న తర్వాత కూడా లాస్ట్లో వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు సెలెక్ట్ చేశారు? హలో, కొన్ని రీజన్స్ ఉన్నాయి అంతే. ఆ రీజన్స్ డిఫరెంట్ ఉన్నాయి. అది మనం మాట్లాడుకోవచ్చు. సో ఏదైనా ప్రొఫెషన్ ఉంటే కూడా దాంట్లో లభించలేనిది డైరెక్ట్ సెల్లింగ్లో మీకు లభించవచ్చు. ఓకే, దీని గురించి ఒకసారి గ్రేట్ అప్లాస్ కొట్టచ్చు కదా. హలో, ఇప్పుడు బండి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ గేర్ ఉంటుంది. ఫస్ట్ గేర్లో జర స్లో ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ గేర్లో ఉన్న క్లాప్స్. ఇది సెకండ్ గేర్ క్లాప్స్ ఉంటుంది, జర ఫాస్ట్ ఉండాలి సెకండ్ గేర్. ఓకే, లాస్ట్లో ఫిఫ్త్ గేర్ క్లాప్స్ ఉంటుంది. ఓకే, సో ఈ ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ వైపు ఎందుకు టర్న్ అయ్యారు? హిస్టరీ చూడాలి. 1887 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి? 1887 ఏవాన్ కంపెనీ స్టార్ట్ అయింది అమెరికాలో. ఓకే, నా మోర్ దాన్ 200 కంట్రీస్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మంచిగా ఆపరేట్ చేస్తుంది. ఎన్ని కంట్రీస్లో? ఆల్మోస్ట్ 200. అంటే ఆల్మోస్ట్ ప్రపంచం కవర్ అయింది కదా. హలో, సో టోటల్ వరల్డ్లో ఇది లాస్ట్ మోర్ దెన్ 150 years నుంచి ఇది ఆల్రెడీ ఆపరేటింగ్ ఉన్నది, సక్సెస్ఫుల్లీ ఉన్నది. ఓకే, ఇది ఉన్నది అంటే దీని వెనుక ఒక మెయిన్ రీజన్ ఏమున్నదంటే ఇది ఒక వైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, లీగల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. రైట్, ఎన్నో సంవత్సరాల నుంచి దొంగతనం కూడా ఒక ప్రొఫెషన్ ఉంటుంది తెలుసా? అది కూడా 200 కంట్రీస్లో ఉంటుంది తెలుసా? టేబుల్ కింద నుంచి కూడా తీసుకుంటారు, అది కూడా అన్ని కంట్రీస్లో ఉంటుంది. అర్థమవుతుందా? కానీ ఇది ఓపెన్లీ ఎందుకు ఇక్కడ చెప్తున్నాము అంటే ఇట్స్ అ లీగల్ వే ఆఫ్ అర్నింగ్ మనీ. హలో, ఇట్స్ అ లీగల్ వే ఆఫ్ అర్నింగ్ మనీ, లెజిటిమేట్ ఇన్కమ్ అంట. అంటే మనం సంపాదిస్తున్నాం అంటే ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాము, ఆల్రెడీ మొత్తం ఫార్మ్ 16 ఇస్తున్నాము. సో ఇదంతా హిస్టరీ 200 కంట్రీస్లో ఆల్రెడీ ప్రూవెన్ ఉంటే మన ఇండియాలో కూడా ప్రూవెనే. రైట్, ఇండియాలో ఇది లాస్ట్ 1995 నుంచి ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది ఆపరేటింగ్. ఓకే, సో ఈ హిస్టరీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎవరితో అయినా ఏదైనా మాట్లాడితే ఏదో ఒక పాయింట్ అక్కడ కవర్ అవుతుంది. ఎదురున్న వ్యక్తి ఏదో ఒక ప్రొఫెషన్లో ఉంటారు, బై మీరు ఇవాళ ఆ ప్రొఫెషన్లో ఉన్నారు కదా, ఆ ప్రొఫెషన్తో పాటు ఇది ఎందుకు చేయాలి అంటే ఈ పాయింట్స్ ఉన్నది. రైట్, ఈజీ క్లారిటీ ఉన్నది కదా. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనం అనుకున్నది ఇన్కమ్ వైపు మాట్లాడితే టర్న్ ఓవర్ వైపు కొన్ని మనము ఫిగర్స్ అర్థం చేసుకోవాలి. మన ఇండియా పాపులేషన్, రైట్, ప్రపంచంలో ఉన్న ఎన్నో కంట్రీస్ పాపులేషన్. టైం ఎవరు చూస్తున్నారు? టైమర్ ప్లీజ్ ఇండికేట్ మీ. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్స్ వైపు మనం మాట్లాడితే యూఎస్ఏ. ఓకే, యూఎస్ఏ నుంచి స్టార్ట్ అయింది కదా. యూఎస్ఏ పాపులేషన్ ఎంత? ఆల్మోస్ట్ 33 crores. ఎంత? 33 crores. కానీ ఇయర్లీ టర్న్ ఓవర్ వీళ్ళది డైరెక్ట్ సెల్లింగ్లో $2,12,553 crores. 2,12,553 crores అంటే ఆల్మోస్ట్ 100 and some change billion dollar turnover నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అవుతుంది అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా. ఎంత పాపులేషన్ ఉన్నది? హలో, ఇండియా పాపులేషన్ ఎంత? ఓకే, సెకండ్ చైనా. రైట్, చైనా పాపులేషన్ 140 crores. And 1,77,500
450 crores టర్నోవర్ ఉన్నది. చైనాలో నెట్వర్క్ మార్కెటింగ్ టర్నోవర్ ఎంత ఉన్నది? ఓకే, థర్డ్ ప్లేస్లో జపాన్ ఉన్నది. జపాన్ పాపులేషన్ ఎంత తెలుసా? ఓన్లీ 12 crores. ఎంత? 12 crores. అండ్ 94,250 crores ఇయర్లీ టర్నోవర్ ఉన్నది అక్కడ. ఓకే, ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఎన్నో కంట్రీస్లో చాలా పెద్ద పెద్ద టర్నోవర్ జరుగుతున్నది. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. లాస్ట్లో మలేషియా కంట్రీ. ఏది? మలేషియా. ఓకే, మలేషియా పాపులేషన్ 3.5 crores and turnover is 38,500 and some change crores. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో కంపారిజన్ మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇండియా పాపులేషన్ 137 అడ్వాన్స్. ఓకే, 7,800 crores టర్నోవర్. ఇప్పుడు ఇంత పాపులేషన్ ఉంటే కూడా టర్నోవర్ ఎంత ఉంది మన దగ్గర? 7,800. సో ఇండియాకి ఏమంటున్నారంటే ఇండియా ఇస్ పొటెన్షియల్లీ జాయింట్ మార్కెట్ అన్నారు. ఇండియా ఇస్ పొటెన్షియల్లీ జాయింట్, చాలా పెద్ద మార్కెట్, కానీ స్లీపింగ్, అది స్లీపింగ్ జాయింట్ మార్కెట్ అన్నారు. ఏమన్నారు? ఎందుకంటే ఇంత జస్ట్ 3.5 crores అంటే మన సగం తెలంగాణ పాపులేషన్ ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ తెలంగాణ అంతా మలేషియా ఉన్నది, రైట్? కానీ ఇంత టర్నోవర్ ఉన్నది, 38,500 crores ఉన్నది. ఓకే, సో తెలంగాణ లెక్క మన దగ్గర 28 స్టేట్స్ ఉంటాయి. అయినా కూడా మన దగ్గర సగం కన్నా చాలా తక్కువ టర్నోవర్ ఉన్నది. అంటే మన దగ్గర ఎంత బిజినెస్ కావచ్చు. ఇప్పుడు అమెరికా వైపు చూస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నది. సో రాబోయే నెక్స్ట్ 10 to 15 yearsలో ఈ ఫిగర్స్ పెరిగి ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా పోవచ్చు. సో ఇంత టర్నోవర్ జరుగుతున్నది అంటే మలేషియాలో ఒక్కొక్క వ్యక్తి 1 crore, 2 crore, 3 crore పర్ మంత్ సంపాదిస్తున్నారు త్రూ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. మలేషియాలో చాలా మంది ఫెరారీస్, బిఎండబ్ల్యూస్, చిన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారట బికాస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో మన దగ్గర ఎంత పొటెన్షియల్ ఉన్నది ఇంకా అంటే మనం చూస్తే ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ కూడా కాలే, జస్ట్ ఇప్పుడిప్పుడే పుట్టినాము. చెప్తారు కదా చోటా బచ్చా అవి పైదా హువా అంటే. ఓకే, సో మన ఇండియన్ సంస్థలు ఉన్నారు. ఐడిఎస్ఏ ఒక డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఉన్నది, ఐడిఎస్ఏ, రైట్? కేపిఎంజీ. వీళ్ళు రీసెర్చ్ చేసి చెప్తున్నారు ప్రెసెంట్ ఇండియాలో ఇంత టర్నోవర్ ఉంటే నెక్స్ట్ 2025 అంటే నెక్స్ట్ 4 to 5 years లోపల ఇది ఆల్మోస్ట్ 10 times పెరుగుతున్నది. 75,000 crores టర్నోవర్ కాబోతుంది. అది ఆల్రెడీ అది వాళ్ళు రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసి చెప్పేస్తున్నారు. నెక్స్ట్ 5 yearsలో ఈ టర్నోవర్ 10 times పెరుగుతున్నది. ఓకే, సో ఈ టర్నోవర్ 10 times పెరుగుతున్నది అంటే దీంట్లో అనుకోండి 40% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కదా, 40 to 50% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఒక చిన్న విషయం మనము ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకుందాము. దీనికి సగం చేస్తే ఎంత అవుతుంది? 39 అనుకుందాము. 3,500 crores డిస్ట్రిబ్యూటర్స్లో వాళ్ళు పనిచేశారు, రైట్? మీకు చెక్ వచ్చిందా లాస్ట్ మంత్? వచ్చింది కదా అందరికీ? హలో, 100 rupees కూడా కావచ్చు, lakhs rupees కూడా కావచ్చు, వచ్చింది కదా? అది దాని నుంచే ఆ షేర్. ఇప్పుడు ఇది చేంజ్ అయింది అనుకోండి, 10 times పెరిగింది అనుకోండి, 10 times టర్నోవర్ పెరిగింది అంటే ఇక్కడ ఇంకొక 0 పెట్టేస్తే అంత అమౌంట్ ఇప్పుడు మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్లో, రైట్, వాళ్ళు పనిచేస్తున్నారు.
సో దాని నుంచి ఇంత కూడా ఉన్నది అనుకోండి 0.0001 క్రోర్స్లో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? హలో, ఓకే. సో దీని అర్థం ఏమున్నది అంటే అర్థం కాలేదు, క్లాప్స్తో అర్థమైపోతుంది నాకు. ఓకే, ఎందుకంటే ఇది ఫస్ట్ గేర్ కూడా కాదు, ఇది స్పీడ్ బ్రేకర్ లాగా ఉన్నది, స్లో. ఓకే, పర్వాలేదు, నేను సెకండ్ గేర్లో తీసుకొస్తాను. సో ఎంత ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటే అంత ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. సో ఎక్కువ ఇన్కమ్ కావాలంటే మనము ఇవాళ నుంచే ఇండస్ట్రీలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంతే. ఎంత జల్దీ మనము ఆ విత్తనం నాటేస్తే కొన్ని రోజుల తర్వాత పెద్ద చెట్టు ఉంటుంది, అప్పుడు రోజు కాయలు తినాలి. కాయలు అంటారు ఫ్రూట్స్, పండ్లు తినాలి, రైట్. సో మనం ఎంత జల్దీ ఆ విత్తనం నాటేస్తే అంత జల్దీ మనకు పెద్ద చెట్టు తయారవుతుంది. చిన్నగా చెట్టు ఉన్నప్పుడు జర ప్రొటెక్షన్ ఇవ్వాలి, అందు గురించి విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది మనం. ఓకే ఓకే, ఇప్పుడు క్లియర్ అయిందా మనం ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాము? మీరు ఏదైనా ప్రొఫెషన్ చేయండి, లాస్ట్లో మనకు కావాలి గుడ్ ఇన్కమ్ కావాలి, మోర్ ఇన్కమ్ అని అన్నారు, మోర్ ఇన్కమ్ కావాలి, రైట్. ఆ ఇన్కమ్కి ఎంజాయ్ చేసుకోవడానికి టైం కూడా కావాలి. చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉన్నది కానీ టైం లేదు. తినడానికి తాగడానికి టైం ఉంటుంది కానీ ఎంజాయ్ చేసుకోవడానికి టైం లేదు. ఎందుకంటే దిమాగ్ టెన్షన్ ఫ్రీ లేదు, ఫుల్ ఆఫ్ టెన్షన్ లైఫ్ ఉన్నది. సో ఇన్కమ్ ఉండాలి, టైం ఎంజాయ్ చేసుకోవడానికి ఉండాలి, మైండ్ టెన్షన్ ఫ్రీ ఉండాలి, అండ్ అబోవ్ ఆల్ మన ఫ్యామిలీకి ఫ్యూచర్ సెక్యూరిటీ ఉండాలి. వ్యక్తి ఉంటే ఉండకపోతే కూడా ఆ ఫ్యామిలీకి కంటిన్యూస్ ఇన్కమ్ వస్తూ ఉండాలి. అట్లాంటివి మనం చాలా సందర్భాలు చూస్తున్నాం, రైట్. అవన్నీ మనకు వేరే ఏ ప్రొఫెషన్లో లేదు, అందు గురించి మనం ఇక్కడ ఉన్నాం. క్లియర్ అయిందా? ఎవరితో ఏదైనా మనం మాట్లాడితే భయ్ మీ ప్రొఫెషన్లో ఇది ఎంత ఉన్నదా, లేదు కదా, అందు గురించి చేయాలి కదా. ఓకే, దీని గురించి ఇంకా చాలా మనం మాట్లాడుకోవచ్చు. మళ్ళీ అడ్వాన్స్ ట్రైనింగ్, అడ్వాన్స్ నట్స్ అండ్ బోల్ట్స్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది బేసిక్. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వస్తాము. వై వెస్టీజ్ తెలుసు, ఇప్పుడే చెప్పినాము. వెస్టీజ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ, గ్లోబల్లీ టాప్ రైట్ 50 కంపెనీస్లో 22nd ర్యాంక్లో ఉన్నది. ఓన్లీ ఇండియన్ కంపెనీ అంటే ఇవన్నీ టర్న్ ఓవర్స్ చెప్తున్నాం కదా, ఈ టర్న్ ఓవర్స్లో ఇండియన్ కంపెనీస్ ఏం పెద్దగా క్యాల్కులేట్ కాలేదు. ఓన్లీ వెస్టీజ్ లాంటివి కంపెనీ దీంట్లో ఉన్నది. ఓకే, సో మనం లక్కీ ఉన్నాము, మనం వెస్టీజ్లో ఉన్నాము. బెస్ట్ ప్లేస్ ఆఫ్ వర్క్, అవన్నీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ బాగా చెప్పేసి. వెస్టీజ్లోనే మోర్ దెన్ 5,000 పీపుల్ ఆర్ కార్ అచీవర్స్. ఈ విషయం అర్థమైంది కదా. సో జరా క్లాప్స్ అనేటిది సెకండ్ లెవెల్లో కొట్టవచ్చు. కార్ అచీవర్స్, కాంగ్రెస్. సో చాలా మంది కార్ అచీవర్స్ అక్కడ కూడా ఉన్నారు. సో మోర్ దెన్ 5,000 పీపుల్ కార్ అచీవర్స్ ఉన్నారు. మోర్ దెన్ 1 lakh రూపీ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఏకైక కంపెనీ ఇన్ ఇండియా, దట్ ఈస్. ఇంకా ఏదైనా డౌట్ ఉందా? ఇప్పుడు మీకు మంచి కాలేజ్లో పిల్లోడికి అడ్మిషన్ ఉంటే, బా మా పిల్లోడు మంచి కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది, ఇక లైఫ్ సెటిల్ అనుకుంటాం కదా. కాలేజ్ అయిపోగానే మంచి కంపెనీలో ఫస్ట్ జాబ్, ఇంటర్నేషనల్ కంపెనీలో బా ఫస్ట్ జాబ్ బాగున్నది ఇట్లా అనుకుంటాం కదా. బెస్ట్ కాలేజ్, బెస్ట్ కంపెనీ అనుకుంటాం కదా. సో ఈ ఇండస్ట్రీలో బెస్ట్ కంపెనీ వెస్టీజ్. సో ఇప్పుడు సెకండ్ విషయము, వై విన్నింగ్ టీమ్. వెస్టీజ్లో చాలా చాలా టీమ్స్ పనిచేస్తున్నాయి. మనం పుట్టక ముందు అంటారు కదా, మనం పుట్టలేప్పుడు వెస్టీజ్లో విన్నింగ్ టీం వాళ్ళు ఆల్రెడీ తాతలు అయిపోయినారు. సో కానీ మనం అందరికీ వెనుక చేసేసి ముందుకెళ్ళి వచ్చేసినాం. ఎందుకంటే మన దగ్గర విన్నింగ్ టీమ్ సిస్టమ్. వై విన్నింగ్ టీమ్ అంటే పేరులోనే విన్నింగ్ ఉన్నది. హలో, నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ వి ఆర్ విన్నింగ్ టీమ్. మనం గెలవడానికే ఉన్నాము. ఓకే, సో విన్నింగ్ టీమ్ ఎందుకు బెస్ట్ టీమ్ అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడైతే ఎస్పీ బాల్ సాబ్తో కలిశాను, అసలు వెస్టీజ్ అంటే
ఇది ఎక్కలే నాకు స్టార్టింగ్లో. సో వెస్టీజ్ గురించి ఎస్పీ బాల్ సార్తో ఎప్పుడైతే మాట్లాడినామో ఒక విషయం అన్నారు ఆయన, రైట్? ఎవరైనా గ్రో చేయాలి, ఒక కంపెనీ గ్రో చేయాలి, ఒక ఆర్గనైజేషన్ గ్రో చేయాలి అంటే 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏమున్నది? గ్రేట్ విజన్ ఉండాలి. ఏముండాలి? విజన్ అంటే ముందు చూపు. నెక్స్ట్ 5 years, 10 years, 20 years తర్వాత మన లెవెల్ ఏముండాలి? ఇన్కమ్ లెవెల్, రైట్? ఆర్గనైజేషన్ లెవెల్, ఎన్ని కంట్రీస్లో మనం పని చేయాలి, గ్రేట్ విజన్ ఉన్నది. మనం చాలా అడ్వాన్స్ ఉంటాము. వెస్టీజ్ కన్నా ఒక్కొక్కసారి అడ్వాన్స్ అయిపోతాం విన్నింగ్ టీం వాళ్ళు, తెలుసా? ఓకే, సో మనం ఆల్వేస్ గ్రేట్ విజన్తో పని చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే మన చీఫ్ మెంటర్ ఉన్నారు ఎస్పీ బాల్ సాబ్ గురించి ఒక జోర్దార్ క్లాస్ ఓకే. సో సెకండ్, లాంగ్ టర్మ్ బిజినెస్ గురించి మనకు గ్రేట్ వాల్యూ సిస్టమ్ కావాలి. ఏం కావాలి? నీతి నిజాయితీ కావాలి, గ్రేట్ వాల్యూ సిస్టమ్. ఓకే, ఇవాళ ఓకే చాలా బాగుంది, మీకు డబ్బు వస్తుంది, నాకు కూడా వస్తుంది. డబ్బు రాగానే ఇది ఎక్కుతుంది, తెలుసా అందరికీ? అక్కడ నుంచి షురూ అవుతుంది. సో వాల్యూ సిస్టమ్ ఉండాలి, నీతి నిజాయితీ. అందు గురించి ఎస్పీ బాల్ సార్కి స్పిరిచువల్ లీడర్ కూడా అంటారు. వీ హ్యావ్ స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ విన్నింగ్ టీమ్ సిస్టమ్. హలో, అర్థం కాదు అనుకుంటా. ఓకే, తర్వాత చెప్తా. సో స్పిరిచువల్ వాల్యూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బిల్ గేట్స్ ఎక్కడ ఉన్నాడు? బిల్ గేట్స్ ఇక్కడ ఫోటో లేదు కదా, అటువైపు. ఓకే, గోడకి అటు, మీరు తర్వాత చూసుకోండి. బిల్ గేట్స్ ఏమన్నాడంటే, ఒక వ్యక్తికి సక్సెస్ కావాలి అంటే స్కిల్స్ కావాలి, సక్సెస్ కావాలంటే స్కిల్స్ కావాలి. అండ్ అక్కడ ఏం రాసి ఉన్నది? స్కిల్స్, టాలెంట్స్ ఎప్పుడైనా మనం డెవలప్ చేసుకోవచ్చు, టాటా గారు అంటున్నారు. అదంట. ఓకే, స్కిల్స్ లేకపోతే కూడా పర్వాలేదు, నేర్చుకోవచ్చు, అది డెవలప్ చేసుకోవచ్చు. కానీ సక్సెస్ నిలబెట్టుకోవాలి అంటే క్యారెక్టర్ కావాలి. హలో, సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనకు టాలెంట్ అయితే ఇస్తుంది, కానీ క్యారెక్టర్ కూడా బిల్డ్ చేసుకుంటుంది. క్యారెక్టర్ బిల్డింగ్ గురించే మన దగ్గర ఇన్ భావం కా ఫల్ క్యా హోగా ఒక సీడీ ఉన్నది, రైట్? కణ్ కణ్కి స్వతంత్రత ఉన్నది. మన ఈఎఫ్ఆర్యు అండ్ ఈఎఫ్ఆర్యు అండ్ మన గో గ్రౌండ్ లాంటి సెషన్స్లో ఒక సెషన్ స్పిరిచువల్ క్లాస్ ఖచ్చితంగా ఎస్పీ బాల్ సార్ది ఉంటుంది, రైట్? మీరు అది యాప్లో వింటే మీకు అర్థమవుతుంది. సో గ్రేట్ వాల్యూ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో యూనిటీ ఉన్నది అనుకోండి, 4 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కొట్లాట చేసుకుంటున్నారు అనుకోండి, ఉంటుందా ఫ్యామిలీ? రైట్, ఉండదు. కానీ ఒక యూనిటీ ఉండాలంటే ఏం కావాలి వాళ్ళకు? డబ్బు కావాలా? హలో, డబ్బు కాదు, అక్కడ ముఖ్యం ఏమున్నది? కొన్ని మంచి గుణాలు కావాలి, కొన్ని మంచి క్వాలిటీస్ కావాలి. దానికే అంటాము వాల్యూ సిస్టమ్. ఓకే, ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, రైట్? మన అందరికీ ఒక మెంటర్ ఉంటారు, అప్లయన్స్ ఉంటారు. ఎస్పీ బాల్ సార్ ఉన్నారు, ఇందర్వీర్ సార్ ఉన్నారు, రైట్? కుల్కర్ణి సార్ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇక్కడ దాసు గారు ఉన్నారు. ఒకసారి గ్రేట్ క్లాప్స్ దాసు గారు. శ్రీనివాస్ గారు గజ్వేల్ నుంచి వచ్చారు, ఒకసారి గ్రేట్ క్లాప్స్ శ్రీనివాస్ గారు. సార్ గ్రేట్ క్లాప్స్. అశోక్ సార్ గురించి వాళ్ళు లేని వాళ్ళ గురించి జోర్స్ చెప్పట్లు కొడితే వాళ్ళకి అక్కడ వరకు సౌండ్ పోతుంది. సో వీళ్ళందరి దగ్గర కొన్ని వాల్యూస్ ఉన్నాయి. హలో, వడ్డమాను శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ చారి ఉన్నారు. సో మీరందరూ లీడర్సే. లీడర్స్ ఆర్ నోన్ ఫార్ గుడ్ క్వాలిటీస్, సర్వింగ్ యాటిట్యూడ్. ఇదంతా ఎవరు నేర్పిస్తున్నారు? విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. మనం ఇక్కడ కూర్చొని నేపాల్లో మీటింగ్ చేస్తున్నాము, ఇక్కడ కూర్చొని దుబాయ్లో మీటింగ్ చేస్తున్నాము. నేను దుబాయ్ పోలే ఎప్పటి వరకు. ఇక్కడ కూర్చొని సౌదీ అరేబియా, ఘానా, థాయిలాండ్లో జాయినింగ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే విన్నింగ్ టీమ్, రైట్? అక్కడ మళ్ళీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. దుబాయ్లో విజయ్ సింగ్ అని ఉన్నారు,
ఆయనకు నేను ఎప్పుడైనా బోలో సాబ్ క్యా సేవా కర్నా అంటారు. మరి ఆయన ఆల్రెడీ పెద్ద ఇంజనీర్, ఆయన క్యా సేవా కర్నా సాబ్ అట్లా అంటారు. नहीं सर हमारा एक नया बंदा आ रहा है ऑफिस को, थोड़ा उसको सर ఓకే. ఇట్లా వాళ్ళు ఇండియా నుంచి ఎంతమంది కాల్ చేస్తున్నారు వాళ్ళకు? విన్నింగ్ టీంలో లక్షలాది మంది విజయ్ సాబ్ జహాంగీర్ సాబ్ మేరా ఆద్మీ జరా బాత్ కర్లో ఇంతమందికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. 1 రూపీ ఇన్కమ్ కూడా లేదు వాళ్ళకు దాని నుంచి. హలో, బట్ దే ఆర్ విన్నింగ్ టీమ్ సోల్జర్స్. వాల్యూ ఈ సిస్టమ్ వేరే ఏ టీంలో లేదు. నువ్వు అక్కడనే అన్నావా, నా దగ్గర ఉంటే ఎప్పటి వరకు నీకు కార్ ఇప్పిస్తుంది. రైట్. సో వెస్టీజ్లోనే గుంజుకుంటున్నారు. సో దట్ ఈస్ నాట్ వాల్యూ సిస్టమ్. ఓకే, నా ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఏమున్నది, వెస్టీజ్లో యాప్ ఉన్నది మన దగ్గర. ఇది ఇవాళ రోజున మొత్తం ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అన్నిటికన్నా అడ్వాన్స్ యాప్ ఇదే ఉన్నది. అడ్వాన్స్. మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఏ పాయింట్స్ కావాలి అవి అన్ని పాయింట్స్ వాళ్ళు యాప్లో పెట్టేశారు. నిన్ననే మనకు ఒక ట్రైనింగ్ సెషన్ కూడా ఎస్పీ బాయల్ సార్ తీసుకున్నారు. చాలా అడ్వాన్స్ అయిపోయింది. అది అర్థం చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. మనం అంత అడ్వాన్స్ పెట్టేశారు. దానిలో కొన్ని పెయిడ్ సర్వీస్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ మన దగ్గర ఒక ఆయుధం లాగా ఉన్నది. నువ్వు ఏ కంపెనీలో జాయిన్ గా, లేకపోతే వెస్టీజ్లో ఏ గ్రూప్లో అయినా జాయిన్ గా, కానీ విన్నింగ్ టీమ్ నువ్వు జాయిన్ కాలేదనుకో, అసలు నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగే నీకు అర్థం కాదు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ EFRU, రైట్, కరోనా ప్రూఫ్ బిజినెస్ అనేది ప్రూవ్ అయిపోయింది. కరోనా ప్రూఫ్ తెలుసా? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇంత పెద్ద రెసెషన్ ప్రపంచంలో కరోనాలో వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ అంటే మొత్తం ప్రపంచం అటు ఇటు అయిపోయింది. వార్, ఎంతమంది చనిపోయారు. సేమ్ సిచ్యువేషన్ కరోనాలో వచ్చింది. మొత్తం ప్రపంచం స్టాండ్ స్టిల్ అయిపోయింది. అన్ని బిజినెసెస్ క్లోజ్ అయినాయి. కానీ మన బిజినెస్ నెల హలో వై? బికాస్ వీఆర్ ఇంటూ విన్నింగ్ టీమ్ సిస్టమ్. వేరే టీమ్స్ కూడా కొన్ని డెవలప్ అయినాయి, కొన్ని స్పీడ్ బ్రేకర్, కానీ మనది సీదా రాకెట్ లాంచింగ్ లాగానే మనం గ్రో చేస్తున్నాం. సో విన్నింగ్ టీం గురించి మాట్లాడుకుంటూ పోతే ఎన్నో విషయాలు, ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. కానీ బెస్ట్ లాస్ట్లో ఒకే మాట చెప్పి నేను నా టాక్ ఎండ్ చేసినాను. రైట్, ఇక్కడ మనకు ప్రతి స్టెప్లో గైడ్ చేసే వాళ్ళు మన అప్లైన్ మెంటర్స్ ఉన్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏం లేదు ప్రపంచంలో. ఎందుకు తెలుసా? ఒక క్వశ్చన్ ఉన్నది, మనం ఇవాళ ఏ ఏజ్లో ఉన్నామో అది ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక కరెక్ట్ గురువు మనకు దొరికిందనుకో, ఒక కరెక్ట్ మెంటర్ మనకు దొరికినాడు అనుకో, ఇవాళ నుంచే మనం టోటల్ లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. హలో, రైట్. మనము ఇవాళ ఏ ప్రొఫెషన్లో ఎక్కడ ఉన్నాము, ఏం సాధించినాము, ఎంత ఇన్కమ్ ఉన్నది, ఏం సోఫా ఉన్నది మన ఇంట్లో, ఏ టీవీ వాడుతున్నాము, ఏ సైజులో ఫ్రిడ్జ్ ఉన్నది, రైట్, ఏ మొబైల్ బ్రాండ్ ఉన్నది, అవన్నీ ఎందుకు కౌంట్ అవుతుంది అంటే మనం ఇవాళ ఏ స్టేటస్లో ఉన్నాం. స్టేటస్. ఓకే, సో ఆ స్టేటస్ చేంజ్ కావాలి అంటే మనకు కరెక్ట్ గైడ్ చేసే వ్యక్తి కావాలి. కరెక్ట్ గైడ్ చేయడానికి చాలామంది రెడీ కావచ్చు, కానీ కరెక్ట్ ప్లాట్ఫామ్లో గైడ్ చేయాలి. కరెక్ట్ ప్లాట్ఫామ్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్. సో వీఆర్ వెరీ లక్కీ. మీరు ఎవరైనా ఇప్పుడు ఇది నేను మీ గురించి చెప్తలేను. హలో, మీరందరూ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు రిజిస్టర్డ్ కదా? ఫస్ట్ టైం వచ్చారా ప్లాన్ చూడడానికి? ఆల్ ఆర్ రిజిస్టర్డ్ పీపుల్. ఇప్పుడు సేమ్ పాయింట్స్ మనం కొత్త పీపుల్తో మాట్లాడేది ఉన్నది దీని గురించి. ఎప్పుడైనా మనం ఎవరితో అయినా ఒక ప్రాస్పెక్ట్తో మాట్లాడితే ఈ పాయింట్స్ మనం అక్కడ డిస్కస్ చేయాలి. ఒక 5 to 10 minutes డిస్కస్ చేసిన తర్వాత మీకేం కావాలి లైఫ్లో, అది సాధించుకోవాలంటే మా దగ్గర ఇది ఉన్నది. వేరే ఏదైనా మీ దగ్గర మార్గం ఉందా? లేదు అంటే రిజిస్టర్ చేయండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ మీ టుగెదర్. మీరు మేము కలిసి బిజినెస్లో ఇవన్నీ సాధిస్తాం. ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? ఓకే, జోర్స్ క్లాప్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
బ్యాక్ టు హోమ్. ఎస్ సో గట్టిగా ఫిగర్ నప్పండి. కంటిన్యూ. ఓ చిన్న మనకు ఇదండి, బయట ఎవరైతే ఇప్పుడు నిల్చొని ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి అలా బయటకు వచ్చేసి లోపల ఒక చైర్స్ ఉంటున్నాయి, ఒక 40 చైర్స్ సెట్ చేస్తున్నాం. ఒక్క 5 minutesలో